ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముస్లిం కుటుంబాలంతా రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ కోరారు. రంజాన్ పండుగ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణం గల ఎంఎం గార్డెన్లో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను నగర పాలక సంస్థ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ చల్ల రమ్య మహేష్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి ఖాలిద్లతో కలిసి వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో తమపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించడం సంతోషదాయకమన్నారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मुबारकबाद देते हुए मेरा इरादा एक ही है कि रमजान के महीने जो रोजा रहते हुए आपको अल्लाह का प्रेयर करते हैं उसके हिसाब से मुसलमानों में जो गरीब लोग हैं हम माँ बहन चाहती कि हमारे बच्चों को हमारे को रमजान के लिए बनाने का है और वो लोगों का गरीबी से गरीबना सबको रखे 107 साल से रमजान का टोटल हर साल चला रहे, हर साल दे रहे। अब तक अल्लाह का मेहरबान से मेरा जो भी अच्छा हुआ जो अल्लाह दे के मैं फिर आपके सामने आज मौजूद नहीं रहा हो तो अल्लाह का मेहरबान है। और उसके अलावा जो आप लोगों मदद करके मेरे जो इलेक्शन में जीता है जो जिम्मेदारी मेरे कानून पर है वो जिम्मेदारी मेरे जहाँ तक हो सकता है उतने उसे ताकत लगा के मैं जिम्मेदारी निभा रहा हूँ और आगे भी निभाऊंगा। और जो जिम्मेदारी में पंजाब प्रेस करता है बिल्कुल मैं करता हूँ। किसी हाल में भी मेरा ऊपर वाले के हिसाब से ऊपर वाले के मेहरबान से अभी तबियत भी ठीक हो रहे, तबियत जैसा ठीक होते वो भी ठीक हो गए और थोड़ा 1-2 महीने लगेगा बस एक बार ठीक होते। जो 8 महीने से जो काम अधूरा रह गए, जो काम जहाँ का वहाँ स्कूल हो गया वो पूरा काम स्कूल चला के अपने को नस्पुर के हद तक बहुत पीछे पड़े थे ना, मंजिला से कंपेयर करते नस्पुर बहुत पीछे है। नस्पुर को आगे लाके उसके लिए नस्पुर पीछे है बोल के नस्पुर को मेयर दिया मैं, मेयर दिया तो कम से कम मेयर तो भी इस काम करके नस्पुर को आगे चला कर बोलते సభ్యులు మరి బతుకమ్మ చీర కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ముస్లిం మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా మరి రంజాన్ పండుగ జరుపుకోవడానికి చాలా మంది పేదవారు ఉన్నారు కాబట్టి వారందరికీ రంజాన్ పండుగ అంటే ఒక పెద్ద పండుగ వారికి కాబట్టి వారు పండుగ జరుపుకోవడానికి మరి రంజాన్ తోఫా కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రఘుపతిరావు గారి ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు ఇటు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏ రకంగానైతే ఉంటాయో గౌరవ శాసనసభ్యులు మరి ట్రస్ట్ ద్వారా ఇచ్చే అది కూడా ఒక సంక్షేమ పథకాల లాగానే మేము భావిస్తూ ఉన్నాం. వేసవి కాలం వచ్చిందంటే మినరల్ వాటర్ చల్లని మంచినీరుతో పాటు అంబలి కార్యక్రమం నిర్వహించడం, ఇలా తోఫా ఇవ్వడం, బతుకమ్మ చీరలు ఇవ్వడం, ఎవరైనా పేదవారు పెళ్లిళ్ళు జరుపుకుంటే వారికి ఆర్థిక సహాయం చేయడం, ఎవరైనా పేదవారు ఆసుపత్రి పాలైతే మరి గౌరవ శాసన సభ్యులు మన ఎవ్వరికి తెలియదు ఎలుగొచ్చి ఉంటుందని అలాంటి గొప్ప మనసున్న నాయకుడు ప్రతి ఒక్క పేదవారికి కూడా ఎలుగొచ్చి ఇచ్చి ఉచితంగా నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్న ఘనత మన మంచిర్యాల శాసన సభ్యులు గారిది. మనం ఒక రంజాన్ పండుగ సందర్భంగా 5 కిలోల బియ్యం, ఒక చీర, అలాగే సేమియా తయారు చేసుకోవడానికి చక్కెర, డ్రై ఫ్రూట్స్, మేకప్ సామాన్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 5500 మందికి మనం రంజాన్ తోఫా అనేది ఇస్తున్నాం. మీ అందరూ రంజాన్ పండుగ ఆనందంగా జరుపుకోవాలి. మీ ఇంట్లో అంటే ఈ పండుగ సందర్భంగా ఎట్లాంటి లేమి అనేది ఉండకూడదు అన్న ఉద్దేశంతో మనం ఈ కిట్ ఒకటి ఇస్తున్నాము. మీ అందరి సంతోషంలో పాల్పంచుకునేందుకు, మీ అందరి పండుగ ఉత్సవాలలో మేము కూడా భాగం తీసుకునేటట్టు మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడికి నేను కృతజ్ఞత తెలియజేస్తాను.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో పారిశుద్ధ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తూ మంచిర్యాల కార్పొరేషన్ను రాష్ట్రంలో నెంబర్ 1 కార్పొరేషన్ గా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, కమిషనర్ అన్వేష్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్డులో ఉన్న డివిజన్లో ఉన్న సమస్యలు, మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, లైట్లు, ఈ సమస్యలన్నీ దాదాపు 15 నుంచి ఇక్కడ పేరు పెట్టుకుని అవన్నీ క్లీన్ చేసి రెడీ చేస్తాం. 2 రోజులకు ఒక వార్డు లెక్కన 12 రోజులకు 3 వార్డు తీసుకొచ్చేస్తాం. 15 వరకు దాదాపు 90% అయితే కొన్ని 10% మిగిలితే కూడా మళ్ళీ ఎక్స్ట్రా లేబర్ పెట్టి మళ్ళీ క్లియర్ చేసుకుంటాం. ఒకసారి మొత్తం అయిపోయినాక ఏప్రిల్ లోపల ఎండింగ్ లోపల మొత్తం కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎండాకాలం మంచి సమస్య చూసుకొని మిగతా వాటికి ఎక్కడెక్కడ మిగిలిపోయి మళ్ళీ చేసి ఏర్పాటు చేస్తే ఏదైతే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి 99 రోజులు కూడా మాకు 60 రోజులు కంప్లీట్ అయిపోయినాక మిగిలిన 40 రోజులు ఈ తర్వాత మిగిలిపోయిన సమస్యలు అర్థం చేసుకుంటాం. మొత్తం చేసి ఇట్లా రాష్ట్రం వల్ల మరొకసారి ముఖ్యమంత్రి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, అదేవిధంగా మేయర్ గారి, కమిషనర్ గారి అందరూ కూడా మరొకసారి బెస్ట్ అవార్డు తీసుకొస్తే నాకు ఎట్లా పేరైతే నాతో కూడా వాళ్ళకు ముఖ్యమంత్రి చేతుల అవార్డు తీసుకొని మాట్లాడారు. దానికి మేయర్ గారి, డిప్యూటీ మేయర్ కానీ, కార్పొరేటర్ అందరూ సహకరిస్తారు. అదేవిధంగా కమిషనర్ గారు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, ప్రత్యేకించి ఆఫీస్ సిబ్బంది ముందు దాచుకోకుండా పనిచేస్తూ వాళ్ళకి తప్పకుండా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేసి మంచిగా చేసి ప్రేమించుకోవాలి. మంచిర్యాల ప్రధాన రహదారుల సుందరీకరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. శనివారం శ్రీనివాస టాకీస్ రోడ్డులో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. 70 కోట్ల వ్యయంతో భూగర్భ మురికి కాలువలు, రహదారుల విస్తరణ చేయనున్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు రహదారుల సుందరీకరణ చేస్తానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనులు చేపట్టారు. మెయిన్ రోడ్, మార్కెట్ రోడ్, వెంకటేశ్వర టాకీస్, ఫారెస్ట్ ఆఫీస్ ఏరియా, రైల్వే స్టేషన్ రోడ్డులలో అభివృద్ధి పనులు జరగనున్నాయి. వర్షాకాలం ఆరంభంలోపు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులు కాంట్రాక్టర్కు సూచించారు. రహదారి విస్తరణపై పలువురు వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఇండ్లకు నష్టం కలిగేలా రోడ్డు వెడల్పు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు వెడల్పు సైజు తగ్గించాలని కోరారు. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.